హలో ఫ్రెండ్స్, మీరు ఉండే తీరు చూసి లేదా మీ వ్యక్తిత్వాన్ని చూసి మీకు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. మీరు 10 మందిలో ఉన్నా మీకు దొరికే మర్యాద అలాగుంటుంది. మీకు ప్రతి ఒక్కరూ ఆకర్షించబడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. కాకపోతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇక శురు చేసేద్దాం. నంబర్ 1 చిట్కా ఏంటా అంటే, మీరు బడా సెలబ్రిటీని ఏదైనా ఈవెంట్కి వచ్చినప్పుడు గమనించారా? తనకి ముఖ్యమైన పని ఉందని వెంటనే వెళ్ళిపోతుంటారు. నిజానికి అతనికి ఏమీ పని ఉండదు, కానీ అతని గౌరవాన్ని విలువను పెంచుకోవడం కోసం జనాలతో ఎక్కువగా కలవరు. ఇంకా ఇది మంచిగా అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చూద్దాం. మీకు కొత్తగా పెళ్ళైందనుకుందాం. మొదటిసారిగా అత్తమామల ఇంటికి వెళ్ళినప్పుడు రకరకాల వంటకాలు, ఆ మర్యాద అలాగుంటుంది. కూర్చున్న దగ్గరనే సకల మర్యాదలు దొరుకుతాయి. ప్రతి ఒక్కరూ ఆప్యాయతంగా మాట్లాడతారు. కానీ అదే ఒక నెల రోజులోపు ఉంటే తొలి రోజు ఉండే మర్యాద 30వ రోజు ఉండదు. అడిగినా అది దొరకదు. ఎందుకంటే మీరు సమయం ఎక్కువగా ఇవ్వడం ద్వారా మీ విలువను తగ్గించుకుంటారు. ఏ బడా సెలబ్రిటీ అయినా ఏదైనా ఈవెంట్కి వెళ్తే జనాల దృష్టిని ఆకర్షించిన వెంటనే వెళ్ళిపోతారు. సినిమా హీరోయిన్లు విరాట్ కోహ్లీ, ధోని కూడా ఈ టెక్నిక్ని ఉపయోగిస్తారు. సెలబ్రిటీలకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నా కానీ అతను తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా అప్లోడ్ చేయడు. గట్లే ధోని సోషల్ మీడియానే వాడరు. కావున ఇప్పుడు ధోనికి మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే మీరు ప్రజలకు ఎంత తక్కువగా కనిపిస్తారో అంత మీ విలువ పెరుగుతుందన్నమాట. ఇక రెండవ చిట్కా చాలా విచిత్రమైనది. ఏంటంటే, మీరు ఎంత తెలివితేటలు కలిగి ఉన్నా ఏమీ తెలియనట్టు, మీరు అమాయకులన్నట్టు ప్రజలను నమ్మించేలా చేయండి. తెలివితేటల విషయంలో మీరు వారికంటే గొప్పవారు మరియు తెలివైన వారని వారు భావించవద్దు. మీరు వారికంటే తెలివైన వారని, తెలివితేటలు గలవారని ఎవరికైనా తెలిసే మీతో మాట్లాడడం, మీతో కలవడం కూడా మానేస్తారు. దీనివల్ల మీరు నష్టాన్ని భరించవలసి వస్తుంది. అందుకే అత్యంత మేధావులు సైలెంట్గా, ప్రశాంతంగా ఉంటారు. మీ గురించి చాలా విషయాలు ఎవరికి తెలిసేలా చేయవద్దు. కాబట్టి మీరు కొంతమంది తెలివి తక్కువ వ్యక్తుల నుండి మీ పనిని పూర్తి చేయవలసి వస్తే ఈ నియమాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇంకా మూడో చిట్కా వచ్చేసి దాదాపు చాలామందికి తెలిసిందే. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి. వినడంపై తక్కువ దృష్టి పెట్టిన వారు మరియు మాట్లాడడంపై ఎక్కువ దృష్టి పెట్టిన వారిని ఎవరు ఇష్టపడరు. మనం ఇతరులు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా విన్నప్పుడే వారి ఆలోచన, భావోద్వేగాలు మరియు దృష్టిని బాగా అర్థం చేసుకోగలము. మరియు వారిని బాగా అర్థం చేసుకోవడం ద్వారా మనం ఉత్తమ సమాధానం ఇవ్వగలం. కాబట్టి మీరు సమూహంలో ఉన్నప్పుడు, మీరు మాట్లాడుతుంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. ప్రతి ఒక్కరూ మీ మాటల్ని శ్రద్ధగా వినేలా మాట్లాడండి. ఎవరితోనో అర్థం లేని మాటలు మాట్లాడకండి. ఇక నాలుగో చిట్కా వచ్చేసి, మీరు ఒకరి వెంట ఊరికే పరిగెత్తకండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటారు. తెలివైన వారు అలా చేయరు. ఇతరులు వారిని ఫాలో అయ్యేటట్టు చేసి అవసరమైనప్పుడు వారిని యూజ్ చేసుకుంటారు. అది సంబంధం కావచ్చు లేదా ఏదైనా పని కావచ్చు. ఎవరినైనా అవసరాన్ని చూపించిన తర్వాత వారి వెంబడి పరిగెత్తండి. కాబట్టి ఒకరి వెంట పరిగెత్తడం మానేసి వ్యక్తులు మీ వద్దకు వచ్చేలా చేయండి. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చూద్దాం. మీరు సీతాకోకచిలుక వెంట పరిగెత్తుంటే అది మిమ్మల్ని అవసరమైనదిగా పరిగణిస్తుంది. రకరకాల పువ్వులు ఉండే అందమైన గార్డెన్ని సిద్ధం చేస్తే వస్తుంది. ప్రజలు మీ పట్ల ఆకర్షితులవ్వడానికి మరియు మీ వద్దకు రావడానికి మీరు కూడా జీవితంలో ఇలాంటిది ఏదైనా చేయాలి. ఇక చిట్ట చిట్కా, ఐదో చిట్కా, మీరు ఎల్లప్పుడూ రహస్యంగా ఉండండి. మీ తదుపరి కదలిక గురించి ప్రజలకు తెలియకపోతే వారు మిమ్మల్ని నియంత్రించలేరు. అందుకే ఇతరులను ఎల్లప్పుడూ సస్పెన్స్లో ఉంచండి. మీరు ఏమి ఆలోచిస్తున్నారో మరియు మీరు తదుపరి ఏమి చేయబోతున్నారో అతనికి తెలిస్తే అతను ఖచ్చితంగా వాటిని పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మిమ్మల్ని మీరు చాలా రహస్యంగా మార్చుకోండి. మీ గురించి ఈ ప్రపంచం చాలా ప్రౌడ్గా గౌరవిస్తుంది. ఇలాంటి నియమాన్ని, ఇలాంటి చిట్కాలను పాటిస్తే ఖచ్చితంగా ఎంత తురుంఖానైనా మిమ్మల్ని ఖచ్చితంగా గౌరవిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.